ఒకప్పుడు మన రైతులు పండించిన పంటను అమ్మాలంటే ఏం చేసేవాళ్ళు? మహా అయితే పక్క ఊర్లో ఉన్న మండీకి వెళ్లేవాళ్ళు, అంతే. కాని ఈ రోజుల్లో అలా కాదు. టెక్నాలజీ వాళ్ళ ప్రపంచాన్నే మార్చేసింది. ఇప్పుడు వాళ్ళు దేశంలో ఎక్కడైనా సరే తమ పంటను అమ్ముకోగలరు. ఆ గొప్ప విప్లవమే ఈనామ్. దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ మార్పు ఎంత పెద్దదో ఒక్కసారి చూడండి. ఒకప్పుడు రైతు కేవలం స్థానిక మండీకే పరిమితం, దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరిప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని దేశం మొత్తం వాళ్ల మార్కెట్ అయిపోయింది. ఇంత పెద్ద మార్పుకు కారణం ఒకే ఒక్క డిజిటల్ ప్లాట్ఫామ్. ఆ డిజిటల్ ప్లాట్ఫామే ఈనామ్. దీని వెనుకున్న ఆలోచన చాలా సింపుల్: ఒకే దేశం, ఒకే మార్కెట్. అసలు ఈనామ్ ఏంటి? ఇది మన వ్యవసాయ రంగ స్వరూపాన్నే ఎలా మార్చేస్తుందో ఓసారి లోతుగా చూద్దాం. పేరులోనే ఉందిగదా, ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది దేశంలో ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్లో కనెక్ట్ చేసే ఒక పెద్ద బ్రిడ్జ్ లాంటిది. అంటే ఇకపై రైతు తన పంటను ఫలానా మార్కెట్లోనే అమ్మాలన్న రూల్ లేదు. హద్దులన్నీ చెరిగిపోయాయన్నమాట. 2016లో మొదలైన ఈ ప్రయాణం చాలా తక్కువ టైంలోనే దేశమంతటా పాకింది. ఒక్కసారి ఆలోచించండి, 2020 వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్లోని 11 మండీలు కూడా ఇందులో చేరిపోయాయి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ ఎంత వేగంగా, ఎంత బలంగా విస్తరిస్తోందో. మరి దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఏదైనా ప్రైవేట్ కంపెనీనా? అస్సలు కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న వ్యవస్థ. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం దీన్ని అమలు చేస్తోంది. సో దీని నమ్మకం విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. సరే, ఇదంతా బావుంది. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ వల్ల ఎవరికి లాభం? కేవలం రైతులకేనా? లేకపోతే వ్యాపారులకి, మండీలకి, ప్రభుత్వానికి, ఇలా ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికే ఏమైనా ప్రయోజనముందా? ఒక్కొక్కరిగా చూద్దాం పదండి. ఈ సిస్టమ్ మొత్తానికి సెంటర్ పాయింట్ మన రైతు. కాబట్టి మొట్టమొదటగా రైతులకే ఎలాంటి బెనిఫిట్సున్నాయో చూద్దాం. వాళ్లకి మంచి ధర, పెద్ద మార్కెట్ ఎలా దొరుకుతుందో అర్థం చేసుకుందాం. రైతులకు అందే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. అన్నింటికన్నా ముఖ్యమైంది పారదర్శకమైన ఆన్లైన్ వేలం. అంటే ఏంటి? దేశంలో ఎక్కడినుంచైనా కొనుగోలుదారులు పోటీ పడతారు. కాంపిటీషన్ ఎక్కువైతే ఏమవుతుంది? రైతుకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అంతేనా? అమ్మిన వెంటనే డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి. ఇక దళారుల ప్రమేయం, మోసాలకు ఛాన్సే లేదు. రైతుల సంగతి ఓకే, మరి మండీల పరిస్థితేంటి? ఈ ఈనాం వల్ల అవి మూతపడతాయా? అస్సలు కాదు. నిజానికి చెప్పాలంటే వాటికిదొక వరం లాంటిది. తమను తాము అప్గ్రేడ్ చేసుకోవడానికి, మరింత బలంగా మారడానికి ఇదొక గొప్ప అవకాశం. ఈ నంబర్ చూడండి, 30 లక్షల రూపాయలు. ఇది ప్రతి మండీకి గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్. దేనికోసమంటారా? వాళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజిటల్గా మార్చుకోవడానికి. అంటే కంప్యూటర్లు, ఇంటర్నెట్, క్వాలిటీ టెస్టింగ్ పరికరాలు, ఇలా అన్నింటి కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఊరికే డబ్బులివ్వడమే కాదు, ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తోంది. మండీలకి కావలసిన సాఫ్ట్వేర్ని ఫ్రీగా ఇస్తోంది. 1 సంవత్సరం పాటు సిబ్బందికి ఫ్రీగా సపోర్ట్ కూడా ఇస్తోంది. అంతేకాదు, ఈవేలం హాళ్లు పెట్టడానికి, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి కూడా హెల్ప్ చేస్తోంది. ఇదొక కంప్లీట్ ఆధునీకరణ ప్యాకేజ్ అనమాట. ఓకే, రైతులకి బాగుంది, మండీలకి బాగుంది. మరింకాస్త పెద్ద లెవెల్లో చూస్తే, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి దీనివల్ల లాభమేంటి? చూడండి, ఇది కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు. వ్యవసాయ రంగంలో పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకురావడానికి ఇదొక పవర్ఫుల్ టూల్. రాష్ట్రాలకి అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ అయిపోతోంది. రాష్ట్రం మొత్తం ఒకే ట్రేడింగ్ లైసెన్సు, ఒకే దగ్గర మార్కెట్ ఫీజు, ఎంత సింపుల్ కదా! అంతేకాదు, కేంద్రం నుంచి నిధులు పొందడం కూడా సులభమవుతోంది. ఈ ట్రేడింగ్కి కావలసిన లీగల్ సపోర్ట్ కూడా దొరుకుతోంది. ఇన్ని లాభాలున్నాయి. సరే, మరిందులో చేరడమెలా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమైనా కష్టంగా ఉంటుందా? అస్సలుండదు. రైతులు, వ్యాపారులు ఎంత ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. రైతులైతే ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఈనామ్ వెబ్సైట్కి గానీ, యాప్కి గానీ వెళ్ళాలి. అక్కడ మీ మండీని సెలెక్ట్ చేసుకొని, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ వెరిఫై చేయాలి. తర్వాత కేవైసీ కంప్లీట్ చేస్తే అంతే. అప్రూవల్ అయ్యాక మీకు ఒక పర్మనెంట్ ఐడి వచ్చేస్తుంది. దీనికి పెద్దగా డాక్యుమెంట్లు కూడా అక్కర్లేదు. మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్,
మొబైల్ నంబర్, ఇంకా ఒక ఫోటో. ఇవుంటే చాలు, ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. మరి వ్యాపారుల సంగతేంటి? వాళ్ళ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళు వ్యాపారి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. ఏపీఎంసీ అప్రూవ్ చేయగానే వాళ్ళు ఆన్లైన్ వేలంలో పాల్గొనడం మొదలుపెట్టొచ్చు. వ్యాపారులకి కావాల్సినవి ట్రేడ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్. ఒకవేళ వాళ్లకు వర్తిస్తే జీఎస్టీ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఎఫ్పిఓల విషయానికొస్తే వాళ్లు కూడా ఈజీగా జాయిన్ అవ్వచ్చు. వాళ్ల ఆథరైజ్డ్ పర్సన్ ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే దగ్గర్లోని ఈనామ్ మండి వాళ్ళు హెల్ప్ చేస్తారు కూడా. ఎఫ్పిఓలకి కావాల్సినవేంటంటే వాళ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, ఇంకా ఎవరైతే ఆథరైజ్ పర్సనో వాళ్ల ఐడెంటిటీ ప్రూఫ్. ఇవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, ఈనామ్ని కేవలం ఒక గవర్నమెంట్ స్కీమ్లా చూడొద్దు. ఇది అంతకంటే చాలా పెద్దది. ఇది మన భారతదేశ వ్యవసాయ రంగానికి ఒక డిజిటల్ భవిష్యత్తుకు పునాది వేస్తోంది. అవును, ఇది అక్షరాల నిజం. ఈనామ్ ఒక స్కీమ్ కాదు, మన అగ్రికల్చర్ ఫ్యూచర్. రైతులు, వ్యాపారులు, మండీలు ఇలా అందర్నీ ఒకే గొడుగు కిందకి తెచ్చి పారదర్శకతతో కూడిన మంచి ధరను అందించే ఒక కంప్లీట్ సొల్యూషన్ ఇది. మరి ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, మన వ్యవసాయ రంగంలో వస్తున్న ఈ గొక్క డిజిటల్ మార్పును అందిపుచ్చుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఈనామ్ గురించిన ఈ వివరణ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ విషయం మన రైతులకు, వ్యాపారులకు, ఎఫ్పిఓలకు ఇలా వీలైనంత ఎక్కువ మందికి తెలియాలి. అందుకే ఈ సమాచారాన్ని తప్పకుండా లైక్ చేసి వాళ్ళందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన పథకాల గురించి అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.